హలో ఫ్రెండ్స్, ఈ రోజు రెడ్ బ్లడ్ సెల్ ఎలా రీసైకిల్ అవుతుందో తెలుసుకుందాం. 180 రోజుల సేవ తర్వాత అలసిపోయిన ఎర్రకథ కణం స్ప్లీన్ కి చేరుకుంది. అక్కడ మ్యాక్రోఫేజ్ దానిని విభజించి విచ్ఛిన్నం చేసింది. రెడ్ బ్లడ్ సెల్ లోపల హీమోగ్లోబిన్ 2 భాగాలైంది, గ్లోబిన్ మరియు హీమ్. గ్లోబిన్ చిన్న అమినో ఆమ్లాలుగా విడిపోయి మళ్ళీ కొత్త ప్రోటీన్ల తయారీలో చేరుతుంది. హీమ్ బ్రేక్ అయింది, అందులోని ఐరన్ బయటకు విడిపోయింది, మిగిలిన భాగం బిలివర్డిన్ గా మారింది. విడిపోయిన ఐరన్ ట్రాన్స్ఫరిన్తో కలిసి రక్తంలో ప్రయాణిస్తుంది. అది లివర్కి చేరి ఫెరిటిన్గా నిల్వ అవుతుంది. మిగిలిన ఐరన్ ఎముక మధ్యలో కొత్త ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. బిలివర్డిన్ బిలిరుబిన్ గా మారి కాలేయానికి చేరుతుంది. బిలిరూబిన్లో కొంత భాగం యూరోబిలినోజన్ గా మారుతుంది. అది కిడ్నీకి చేరుతుంది. అక్కడ అది యూరోబిలిన్ గా మారి మన మూత్రానికి పసుపు రంగు ఇస్తుంది. ఇంటెస్టైన్ లో బిలిరూబిన్ గట్ బ్యాక్టీరియా వల్ల మార్పు చెంది యూరోబిలినోజన్ అవుతుంది. తర్వాత స్టెర్కోబిలిన్ గా మారి మలానికి గోధుమ రంగు ఇస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.